దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అతి శ్రేష్టమైనటువంటి మెల్కొల్పు ప్రార్థన సహవాసమునకు దేవుని యొక్క సేవకునిగా పర్యాయం మేము ముందుకు వస్తున్నాం. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును మేము ముందుకు తీసుకుని వస్తూ మనందరినీ కూడా దైవికమైనటువంటి పలకరింపు ద్వారా మీ ఆత్మీయతను తట్టి లేపాలని, మీ ఆత్మీయతను మరి వాక్యము ద్వారా నిద్ర లేపాలని ప్రయాసంతో మేము ముందుకు వస్తున్నాం. ఈ ప్రయాసను బట్టి మనకు ఆత్మీయ స్థితి ఏ విధంగా నిద్ర లేపబడుతోంది, ఏ విధంగా ఉజ్జీవింపబడుతుంది, ఏ విధంగా మన యొక్క ఆత్మీయతను మనము మేల్కొల్పులోనికి నడిపిస్తున్నాం అనేటువంటి చక్కటి అవగాహనతో మన యొక్క రోజును మనం ప్రారంభించుకుని ఆత్మీయంగా మెలకు ఉండే ప్రయత్నం చేద్దాం. రోమపత్రికలో 13వ అధ్యాయం 11వ వచనంలో, మీరు కాలములు ఎరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడి. కాలములను ఎరిగి అంటే సమయములను ఎరిగి ఉండాలి. ఆ కాలములలో సంభవించే పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులను ఎరిగి ఉండాలి. ఏది సమయోచితమైనటువంటి కాలమో, ఏది సమయోచితమైనటువంటి కాలము కాదో మనం గ్రహించాలి. ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నట్టుగా ప్రతిదానికి ఒక కాలం ఉందని, ప్రతిదానికి ఒక సమయం ఉందని చెప్తున్నట్టుగా ఆ సమయముల విషయమై జాగ్రత్త పడి కాలములను ఎరిగి నిద్ర మేల్కొనమని అంటున్నారు. అంటే మన యొక్క దైనందినటువంటి జీవితంలో అలసినటువంటి స్థితిని బట్టి నిద్రపోయేటువంటి నిద్ర అయితే, మనము ఆత్మీయత కలిగినటువంటి క్రైస్తవం అయి కూడా కాలమును బట్టి జరుగుతున్నటువంటి సంభవాల్ని, కాలమును బట్టి జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, సంఘటనలు బట్టి ఏమాత్రం కూడా స్పందన, ఏమాత్రము కూడా మరి దానికి రెస్పాండ్ అవ్వకుండా ఒక నిద్రలో, ఒక ముసుగులో, ఒక సుఖ జీవితాన్ని గడిపేస్తూ ఉంటామో దానిని బట్టి ఈ మాట చెప్పడం జరుగుతోంది. కాలములను ఎరిగి మనం నిద్ర మేల్కోవాలి. ఓకే, పరిస్థితులన్నీ బాగున్నాయి, ఒకంత నువ్వు రిలాక్స్ అయ్యావన్న దాంట్లో అర్థం ఉంది. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి కాలం కాదు కాబట్టి నేను రిలాక్సేషన్ లో ఉన్నానని అనుకుంటే ఓకే, సమర్థించవచ్చేమో. కానీ కాలములు బట్టి స్పందించవలసిన, కాలమును బట్టి నడుచుకోవాల్సిన, కాలం బట్టి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రియ సహోదరుడా. కాబట్టి ఓహో, ఈ కాలం వచ్చింది కాబట్టి మనం మేల్కోవాలి, కష్టకాలం వచ్చింది కాబట్టి మేల్కోవాలి, శ్రమ కాలం వచ్చింది కాబట్టి మేల్కోవాలా, యుద్ధ కాలం వచ్చింది కాబట్టి మేల్కోవాలా, ప్రతికూలమైనటువంటి కాలాలు వస్తున్నాయి కాబట్టి మేల్కోవాలా, ఇరుకైనటువంటి కాలములు వస్తున్నాయి కాబట్టి మేల్కోవాలా. ప్రియ సహోదరుడా, మేల్కోవాలి అనేటువంటి స్పృహ అనుకుంటా. ఒక పక్కన యుద్ధములు జరుగుతున్నాయి, ఆధిపత్య పోరు జరుగుతోంది, చెడుకు మంచికి ఎప్పుడు నిర్విరామంగా యుద్ధం జరుగుతూనే ఉంది. క్రీస్తుకి, క్రీస్తు విరోధికి ఎప్పుడు కూడా ఈ ప్రతిఘటన, సంఘర్షణ జరుగుతూనే ఉంది. నిత్య సంఘర్షణలో మనం ఎప్పుడు కూడా కుట్టుమిట్టాడుతూనే ఉన్నాం. మనలో ఉన్నటువంటి బాహ్య పురుషునికి, అంతరంగ పురుషునికి ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంది, పోరాటం జరుగుతూనే ఉంది. ఇలా మరి
ఈ యుద్ధ కాలము లేదా సంఘర్షణ కాలము, ప్రతికూలమైన కాలాలు, శ్రమ కాలాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాలములను ఎరిగి మేల్కోవాలి. మేల్కొని దానికి తగ్గట్టుగా స్పందించాలి. ఆ స్పృహను మనము కనపరచాలి. మన యొక్క బాధ్యతను మనం ఎరిగి బాధ్యతకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయం వెలుగు వచ్చిందంటే ఒక బాధ్యత నీకు గుర్తు రావాలి. అప్పుడే వెలుగు వచ్చిందా అన్నట్టుగా కాదు, అప్పుడే వెలుగు వచ్చిందా అన్నట్టుగా కాదు. కావలివాడు వేకువ కొరకు, ఉదయం కొరకు వేచి ఉంటాడంట. ఎప్పుడు వెలుగు వస్తుందా, ఎప్పుడు ఆ వెలుగు వస్తే ఆ వెలుగును బట్టి కావలివాడు తన యొక్క డ్యూటీ నుండి నిష్క్రమించవచ్చని. అంటే ఇక్కడ నిష్క్రమించడం కోసం నేను చెప్పట్లేదు. ఆ కావలివాడు ఎదురు చూసేటటువంటి ఆ ఎదురు చూపు నీలో ఉండాలి. నిద్రిస్తున్నటువంటి నీవు, విశ్రమిస్తున్నటువంటి నీవు వేకువ ఎప్పుడు వస్తుందని, ఆ కాలం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ కనిపెడుతూ నీవు దానికోసం ప్రయాసం. ఎందుకంటే ఉదయం నీకు ఇవ్వబడుతుంది, వెలుగు నీకు ఇవ్వబడుతుంది అంటే, ఆ కాలం నీకు ఇవ్వబడుతుంది అంటే, ఆ కాలంలో నువ్వు చేయవలసిన పనులు, నువ్వు స్పందించవలసిన పనులు, నువ్వు చక్కబెట్టవలసిన పనులు, నువ్వు చేయవలసిన పనులు, తప్పక చేయవలసిన పనులు అనేకం. కాబట్టి అలాగున చేయుట ధర్మమయం. కాబట్టి అలాగున చేయుడని పౌలు వారు మనకి ఆజ్ఞాపిస్తున్నారు, సూచిస్తున్నారు, మనకి తెలియపరుస్తున్నారు. ఆత్మీయ సహోదరుడా, ఆత్మీయ సహోదరి, మరి కాలమును గుర్తించగలుగుచున్నావా? ఇంకా అదే ముసుగులో, అదే నిద్రావస్థలో, అదే బాధ్యత రాహిత్యమైనటువంటి, అదే స్పృహలైనటువంటి స్థితి, అదే స్పర్శ లేనటువంటి స్థితిలో ఇంకా కొట్టుమిట్ట ఆడుతున్నావా? ఈరోజు దేవుని వాక్యము ఉదయ కాలంలో నిన్ను స్పర్శిస్తూ ఉండగా, ఈ వాక్యమును బట్టి నిన్ను మేల్కొల్పాలని మేల్కొల్పు సందేశమును నీ ముందు ఉంచుతూ ఉండగా, నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో, ఎట్టి రీతిగా ఉందో ఒకసారి ఆలోచన చేయి. ప్రియ సహోదరుడా, మేల్కోండి, కాలములకు తగినట్టుగా నడుచుకోండి, స్పందించవలసిన దానికి తగినట్టుగా స్పందించండి, బాధ్యత తీసుకోవాల్సిన దానికి తగ్గట్టుగా మరి బాధ్యత తీసుకోండి. దేవుడు నిన్ను సరైన రీతిలో నడిపించగల సమర్థుడని ఎరిగి నీ బాధ్యతను నువ్వు తీసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ వాక్యం ద్వారా ఉదయ కాల సమయంలో మాతో మాట్లాడారు. కాలంలో తగ్గట్టుగా మేము మేల్కొని ఉండి అలాగూ చేయవలసిన బాధ్యత మా మీద ఉంటూ ఉండగా, ఈ ఉదయ కాల సమయంలో మాతో అందరితో గుర్తు చేస్తూ మాట్లాడారు. ఇదిగో ప్రభా, దీన్ని ఎరిగిన వారమే అలాగూ చేయడానికి మాకు శక్తిని, జ్ఞాన వివేచనను, నడిపింపును దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.